హాయ్ గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ శివపల్లవి ఛానల్ అండి. ఈరోజు స్నాక్స్ చేస్తున్నానండి. స్నాక్స్ చిన్నపిల్లలకి స్నాక్స్, పెద్దవాళ్ళకి స్నాక్స్. మా హస్బెండ్ ఈవినింగ్ వచ్చినాక, మా పాప వచ్చినాక తింటారండి. స్నాక్స్ ఏదో ఒకటి చేస్తాను ఈవినింగ్ టైంలో. సో ఈరోజు పెడదామని పెట్టాను. ఇట్లా ఇట్లా పోపు వేయాలండి. పోపు వేసిన తర్వాత ఇవన్నీ పోపు వేయాలండి. పోపు వేసినాక మనము నానబెట్టాలండి. ఆల్రెడీ మనం నైట్ నానబెట్టి మార్నింగ్ ఒక బాక్స్లో వేసి పెట్టాలండి. ఏదన్నా టిఫిన్ బాక్స్లో వేసి పెడితే సాయంత్రం వరకు అవి చిన్నగా లైట్గా మొలకలు వచ్చినట్టు వస్తాయండి. సో వచ్చినా రాకుండా ఏం కాదు, ఉడకబెట్టిన అయినా పోపు వేసి ఇవ్వచ్చు. సో నేను ఇట్లా ఇంతకుముందు వేరే దాంట్లో చూసినుండండి, వేరే వాళ్ళు చేస్తే చూసి నేను కూడా చేస్తున్నానండి. మా పాపకు ఒకసారి తిని పెడితే చాలా బాగుందమ్మా అన్నది. సో నేను ట్రై చేద్దామని ఈసారి నేను ట్రై చేశానండి. చాలా బాగా వచ్చింది ఇలా. సో ఇలా పోపు వేసినాక ఇవన్నీ వేయాలి. ఉల్లిగడ్డ, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసి పసుపు వేయాలండి. చిటికెడు పసుపు వేయాలి. చిటికెడు పసుపు వేసిన తర్వాత మంచిగా కలపాలండి. కలిపిన తర్వాత సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో మీకు ఏవి ఇష్టమో అవి పెట్టండి. వంటలు కావాలి, వంటలు పెడతాను. హెయిర్ గురించి అయినా మీకు ఏమన్నా నా నుంచి ఏది కావలిస్తే చెప్పండి, పెడతాను. కొంచెం మిరపపొడి వేయాలండి, కొంచెం ఉప్పు వేయాలి తగినట్టుగా వేసుకొని ఇట్లా ఫ్రై చేయాలి. సో నా నుంచి మీకు ఎలాంటి యూజ్ అయ్యే వీడియోస్ అని మీకు అనిపిస్తాయో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను కన్ఫామ్గా అవి పెడతానండి. ఇలా చేయాలండి. మధ్యలో మధ్యలో ఎంటర్టైన్మెంట్ కావాలి కదా, సో మీకు అందుకని నేను ఇలా వంటలు కూడా పెడుతున్నాను అండి. పిల్లలకు యూజ్ అవుతుంది. ధనాల పొడి వేయాలండి, యూజ్ అవుతాయండి. ఎక్కువ మేము స్పైసీగా చేయమండి, లైట్గా చేస్తాం. ఎందుకంటే అందరు తినాలి కదా, మళ్ళీ మాకొకరి మళ్ళీ పిల్లలకు ఒకటి వంటలు అంటే విడివిడిగా చేయాలంటే చాలా కష్టంగా. సో మేము కొంచెం కారం తక్కువనే తింటామండి. మేము టమాటో వేయాలండి. టమాటో వేసినాక కొంచెం మగ్గనియాలి. టమాటో ఇవన్నీ చాలా కొంచెం మగ్గిన తర్వాత మగ్గాలండి. ఇవన్నీ బాగుంటుందండి, ట్రై చేసి చూడండి. ఇవి ఎంతో బాగుంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది, టేస్ట్గా. సాయంత్రం పిల్లలు ఫ్రూట్స్ అని, పాలని, అవని ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెడితే వాళ్ళు కూడా బాగుంటుంది కదా అండి. అందుకోసమని ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ట్రై చేస్తున్నాను. సో ఇది కూడా చాలా బాగుంటుంది. ఇంకా నా తర్వాత ఇంగువ కూడా వేయాలండి. ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. సో కొంచెం ఇంగువ కూడా వేయాలి. ఇంగువ వేయాలి కొంచెం లైట్గా. ఇంగువ కూడా వేసి ఫ్రై మొత్తం మగ్గనియాలండి. మగ్గనిచ్చిన తర్వాత అవి నానబెట్టినవి అవి అందులో వేసేయాలి. వేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ వరకు బాగా ఉడకనియాలండి. ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది. ఉడకాలి అంటే మనం ఆల్రెడీ ఉడకనియం కదా, జస్ట్ నానబెడతాం కదా, అందుకని ఉడకబెట్టాలి. అంటే మనం వాటర్ పోయకుండానే ఉడకబెట్టాలి. సిమ్లో పెట్టాలి. సిమ్లో కూడా చాలా లోగా పెట్టాలి. పెట్టినాక చాలా బాగా వస్తుందండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. టేస్ట్ చాలా ఎమ్మీగా ఉంటుందండి. చూడండి మీరు ఒకసారి, ఇలా ఉంటుందండి. ఇంకా ఒక 5-10 మినిట్స్ ఉడకనియాలి. ఉడికిన తర్వాత ఇది రైస్లో కూడా చాలా బాగుంటుందండి. నేను ఈరోజు లంచ్లోకి ఇదే పెట్టుకొని తిన్నాను.